ఈరోజు మనం పోపుల పెట్టెలో నువ్వుల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే నువ్వులు మనం సాధారణంగా ఏం చేస్తుంటాము, చాలా మటుకు వంటల్లో మసాలా తయారు కావడానికి నువ్వులను పేస్ట్ చేసి కలుపుతూ ఉంటాం కదా. అదేవిధంగా మనందరికీ తెలిసింది ఏంటంటే మెన్సెస్ సరిగా రాని వాళ్లకు, తర్వాత పిల్లలకు మెచ్యూరేషన్ టైంలో మెచ్యూర్ కాని పిల్లలకు మనం ఏం చేస్తుంటాం, నువ్వులుండలు చేయడము, వాళ్ళకి తినిపించడము చేస్తూ ఉంటాం సర్వసాధారణంగా. అది మంచి ప్రక్రియ. అయితే ఇవే కాకుండా నువ్వులకు చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. ఎలాగంటే ఇది దేహానికి చాలా పుష్టినిచ్చే ద్రవ్యాల్లో ఇది ఒకటి అన్నమాట. ఇదే కాకుండా నువ్వులను మనము నువ్వుల నూనె రూపకంగా కూడా వాడుతూ ఉంటాం కదా. చాలా మటుకు ఆయుర్వేదిక్ ఆయిల్స్ అంటే మనం మెడికేటెడ్ ఆయిల్స్ వాడుతూ ఉంటారు కదా. మెడికేటెడ్ ఆయిల్స్ అన్నింటికి కూడా బేస్ ఆయిల్గా నువ్వుల నూనెను వాడుతూ ఉంటాము. నువ్వుల్ని మనము మెచ్యూర్ కాని పిల్లల్లో కానీ, లేకపోతే మెన్సెస్ సైకిల్ లేట్గా వచ్చే వాళ్ళలో కానీ వాడడమే కాకుండా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు, వ్యాధుల్లో కూడా మనం వాడుతూ ఉంటాము. ఎలాగైతే ఒక ఏజ్ వచ్చాక పిల్లలు యాక్చువల్గా యూరిన్ పాస్ చేయడం బెడ్లో ఆపేస్తుంటారు. కానీ కొంతమంది పిల్లల్లో రాత్రులు తెలియకుండా యూరిన్ పాస్ చేయడము, అలాంటి వాళ్ళల్లో మనం ఏం చేయొచ్చు అంటే ఈ చిట్కాని మాత్రం తప్పకుండా ప్రయత్నించి చూడండి, మీకు తప్పక లాభం కనిపిస్తుంది. ఏం చేయొచ్చు అంటే అర చెంచాడు నువ్వులు, పావు చెంచా వాము, ఈ రెండింటిని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి మామూలు నీళ్ళలో పిల్లలకు కలిపి తాగించండి. రోజు పడుకునే ముందు ఒక గంట ముందండి, ఎందుకంటే నీళ్ళలో కలిపి తాపుతాం కాబట్టి ఆ నీళ్ళు మళ్ళీ యూరిన్ వెంటనే వచ్చేస్తుంది పిల్లలకు. సో ఒక గంట ముందే పిల్లలకి తాగించి అటు ఇటు తిరిగాక యూరిన్ పాస్ చేశాక వాళ్ళని పడుకోబెడితే ఉదయం వరకు కూడాను ఈ ప్రాబ్లం లేకుండా చక్కగా నిద్రపోతారు. ఇదే కాకుండా కూడాను చాలామంది మనము పాదాలు పగిలినప్పుడు ఇవి చాలా ట్రై చేస్తూ ఉంటాం కదా. మనం ఇంట్లో ఉన్న నువ్వుల నూనెను వదిలేసి చాలా రకాలైనటువంటి ఆ క్రీము ఈ క్రీమ్ వాడి చూద్దామని ట్రై చేస్తుంటాం. ఇలాంటి విషయంలో మీరు ఏం చేయండి అంటే సింపుల్ చిట్కాని ఉపయోగించండి. నువ్వుల నూనెను పగిలిన పాదాల మీద మంచి కాటన్ తీసుకొని లోపలికి ఇంకిపోయేటట్టుగా ఆ నూనెను అప్లై చేయండి. అప్లై చేసి మంచిగా లైట్గా మర్దనాలాగా చేసుకుని కాళ్లను గోరువెచ్చని నీళ్ళల్లో కొద్దిసేపు ఉంచినట్లయితే ఆ పగుళ్ళు బారి ఎండిపోయినటువంటి చర్మము మెత్తబడిపోయి అది ఊడిపోతుంది. ఊడిపోయిన తర్వాత రోజు రోజుకు మనం చేస్తూ ఉన్న కొలది ఈ పగుళ్ళు స్లోగా రెడ్యూస్ అయిపోయి పాదాలు నిగనిగా మెరుస్తూ చక్కటి నున్నని చర్మం మనం